ఓకే. హలో ఎవ్రీబడి. వెల్కమ్ టు ట్రై స్కూల్. ఈ వీడియోలో మనం లెట్ us గో విత్ కాంప్లెక్స్ నెంబర్. ఓకేనా? కాంప్లెక్స్ నెంబర్తో ఎలా కాంప్లెక్స్ నెంబర్ ఎట్లా వాడతాము, ప్రోగ్రామింగ్లో ఎట్లా యూస్ చేస్తాం అనేది కూడా ట్రై చేద్దాం. ఓకే, లెట్ us గో విత్ కాంప్లెక్స్ నెంబర్, ద థర్డ్ ఇన్ బిల్డ్ డేటా టైప్. ఓకే, సో కాంప్లెక్స్ నెంబర్ అంటే సింపుల్గా ఏంటమ్మా? కాంప్లెక్స్ నెంబర్ అంటే దట్ ఏ ప్లస్ బిఐ ఫామ్. ఓకేనా? ఆర్ ఏ ప్లస్ బిజే ఆర్ ఎక్స్ ప్లస్ ఐవై. సో ఏ ఫామ్ అయినా సరే ఒక నంబర్ కి రెండు పార్ట్స్ ఉండాలి. ఒకటి రియల్ పార్ట్ అండ్ రెండోది ఇమాజినరీ పార్ట్ దట్ ఇస్ రిప్రజెంటెడ్ యాజ్ విత్ ఐ. సో ఇట్లా రెండు పార్ట్స్ ఉన్న నంబర్ మనం ఏమంటామంటే కాంప్లెక్స్ నెంబర్ అంటాం. సో మీకు అది తెలిసి ఉండాలి, ఇది అర్థం అవ్వాలంటే. ఓకే. ఓకే, సో విల్ డిస్కస్ అబౌట్ పైథాన్ స్పెషల్ అంటే ఇవి చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో లేదు, బట్ పైథాన్ లో ఉంది. ఓకేనా? స్పెషల్ డేటా టైప్ అనమాట. ఇట్ ఇస్ కాంప్లెక్స్ డేటా టైప్. ఓకేనా? కాంప్లెక్స్ అంటే ఏంటి? వై పైథాన్ హ్యావ్ దిస్ డేటా టైప్? అసలు పైథాన్ లోనే ఎందుకు ఉంది? సిలో లేదు, C++ లేదు, కానీ పైథాన్ లో ఎందుకు వచ్చింది అంటే, పైథాన్ అనేది జనరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదా, జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదా. అందుకని ఇఫ్ యూ వాంట్ డెవలప్ సైంటిఫిక్ అప్లికేషన్స్, మ్యాథ్స్ బేస్డ్ అప్లికేషన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్, దిస్ కాంప్లెక్స్ డేటా టైప్ ఇస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఓకేనా? మీరు సైంటిఫిక్ అప్లికేషన్స్, మ్యాథ్స్ బేస్డ్ కానివ్వండి, లేకపోతే కాలిక్యులేషన్స్ బేస్డ్ కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో స్పెషల్లీ, ఓకేనా, అలాంటి అప్లికేషన్స్ బిల్డ్ చేసేటప్పుడు మీకు ఈ టాపిక్ లేదా ఈ డేటా టైప్ అనేది వెరీ 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 యూస్ఫుల్ అవుతుంది. సో అందుకోసం మీకు ప్రోగ్రామింగ్ ని అది ఈజీ చేయడానికి ఈ డేటా టైప్ ని కూడా ఇందులో పెట్టడం జరిగింది. ఓకే, సో ఓకే, దీన్ని మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తాం? హౌ వి రిప్రజెంట్ ఇట్? సో ఇంటీజర్ కి అయితే ఇంట్ ని కీవర్డ్ ఉంది, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ కి అయితే ఫ్లోట్ అని కీవర్డ్ ఉంది. సో కాంప్లెక్స్ ఏముంది మరి? చూద్దాం. ఓకే, సో ఏ ప్లస్ బిఐ, ఇందాక నేను చెప్పాను బిజే ఇచ్చాడు ఇక్కడ, నో ప్రాబ్లం, బిఐ ఆల్సో ఇస్ వ్యాలిడ్. ఓకే, సో ఏ ప్లస్ బిఐ కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఇచ్చినట్టు ఏ ప్లస్ బిజే కానివ్వండి, ఇది జనరల్ సింటాక్స్ ఫర్ రిప్రజెంటింగ్ ఆ కాంప్లెక్స్ నెంబర్. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఏ అనేది ఏంటి? ఏ అనేది రియల్ పార్ట్. ఓకేనా? ఏ అనేది ఏంటి? ఒక రియల్ పార్ట్ అనమాట. తర్వాత బి, బి ఈజ్ అన్ ఇమాజినరీ పార్ట్. ఓకే, బి అనేది ఏంటి? ఇమాజినరీ పార్ట్ అనమాట. ఓకే, సో జే వాల్యూ ఈజ్ స్క్వేర్ ఆఫ్ క్యాపిటల్ జే ఇస్ 1. ఓకే, సో అది తర్వాత మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టు మ్యాథ్స్ లో అయితే ఐ ఉంటది, కానీ ఇక్కడ ఏంటి జే ఇచ్చారు అని. కానీ పైథాన్ లో మనం ఐ తీసుకోము, గుర్తుపెట్టుకోండి, జే అని తీసుకుంటాం. ఓకేనా? ఇన్ మ్యాథ్స్ ఇక్కడ అదే ఇచ్చారు, ఇన్ మ్యాథ్స్ వీ హ్యావ్ సీన్ ఐ ఇన్స్టెడ్ ఆఫ్ జే. ఇట్ ఈస్ మ్యాండేటరీ దట్ వీ షుడ్ యూజ్ జే ఓన్లీ ఇన్ ద పైథాన్. ఓకే, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా ఇచ్చారు. సో ఇందాడ మనం తీసుకున్న ఇంతకుముందు మన దగ్గర ఉన్న ప్రోగ్రామ్ని మాడిఫై చేద్దాము, మాడిఫై చేసి ట్రై చేద్దాం. ఓకేనా? మాడిఫై చేసి ట్రై చేద్దాం. ఇప్పుడు ఇది ఉంది కదా, నేను ఇక్కడ ఏమంటానంటే ప్లస్ ప్లస్ 11J అని తీసుకుంటాం. ఓకేనా? 11J అని తీసుకుంటాం. ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. అంతగా చూడండి, క్లాస్ ఏమొచ్చింది మనకి? కాంప్లెక్స్ అని వచ్చింది. వచ్చింది కదా కాంప్లెక్స్ అని చెప్పేసి, కాంప్లెక్స్ వచ్చింది, వాల్యూ కూడా వచ్చింది అనమాట. ఓకే, సో ఐ తీసుకుంటే ఏమైంది? ట్రై చేద్దాం, ఏమైంది ఐ తీసుకుంటూ ట్రై చేద్దాం. మీకు తెలియదు కదా, షుడ్ నో ఇట్. ఏమొచ్చింది? ఇన్వాలిడ్ డెసిమల్ లిటరల్ అంటే ఏమొచ్చింది? ఎర్రర్ అయితే వచ్చింది మనకి, ఎర్రర్ పాయింటర్ అయితే చేసింది. ఓకే, సో వీ షుడ్ టేక్ ఓన్లీ జే. ఐ తీసుకోకూడదు, మనం జే తీసుకోవాలి. ఓకే, సో అలానే మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఇక్కడ, చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోండి. ఐ తీసుకుంటే ఎర్రర్ అయితే వచ్చింది ఇదే చెప్పాడు ఇక్కడ. ఓకే, సో ఐ ఉంటే ఇమాజినరీ పార్ట్, సో ఇమాజినరీ పార్ట్ వరకు రావాలి అంటే డాట్ రియల్ అంటే రియల్ పార్ట్ వస్తుంది, డాట్ ఐఎంఏజీ అంటే ఇమాజినరీ పార్ట్ వస్తుంది. ఓకే, సో ట్రై చేద్దాం, దాన్ని కూడా ట్రై చేసి ఎండ్ చేద్దాం ఇంకా. ఓకే, సో ఇందులో కూడా మనకి అవన్నీ ఉండవు. ఏంటివి? హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్ అవి ఏవి ఉండవు అని చెప్తారు ఇక్కడ. ఓకేనా? హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్ అవి ఏవి కూడా ఉండవు అనమాట. ఓకే,
సో దీని మీద మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ కూడా పర్ఫామ్ చేయొచ్చు, అది కూడా మనం చూద్దాం ఇక్కడ ఇప్పుడు. ఓకే, సో ఫస్ట్ అయితే ఏమన్నాను నేను ఇప్పుడు? ఓకే, రియల్ పార్ట్ ఒకటి ప్రింట్ చేద్దాము, తర్వాత ఇట్ ఇస్ గో విత్ ఇమాజినరీ పార్ట్ ఆల్సో. ఓకేనా, నేను ఇప్పుడు ఏ డాట్ ఐఎంఏజీ అనుకున్నాను, రన్ చేద్దాం. చూడండి 11 పాయింట్ మాత్రమే వచ్చింది, అంటే ఇమాజినరీ పార్ట్లో ఏముంది అంతవరకే వచ్చింది. చూడండి నాకు మొత్తం వాల్యూ అయితే రాలేదు, కొంతవరకే వచ్చింది, కొంచెమే వచ్చింది. సో ఏదైతే మనకి ఇమాజినరీ పార్ట్ కావాలో అంతవరకే వచ్చింది. ఇప్పుడు రియల్ పార్ట్ కోసం రియల్ అంటున్నాను, వచ్చింది కదా కాంప్లెక్స్. సో 10.0 అనేది వచ్చింది మనకి వాల్యూ. సో నెక్స్ట్ మనకి నేను చెప్పాను హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్ కానీ బైనరీ రిప్రజెంటేషన్ కానీ అవి ఉండదు. సో ఉన్నా మనకు అది ఇంపార్టెంట్ కాదు, లెట్ us స్కిప్ దట్ వన్. సో మనకి ఇక్కడ అర్థమెటిక్ ఆపరేషన్స్ కూడా అప్లై అవుతాయంట, చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాము. సో 11J అంటున్నాను. సో నేను ప్రింట్ ఏ ప్లస్ బి అంటాను, ప్రింట్ ఏ ప్లస్ బి అంటాను. చూడండి సో వచ్చింది కదా, ఎడిషన్ అయితే వచ్చింది. సో అట్లా ఉన్న సబ్ట్రాక్షన్ ఇంకా అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్న కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్లా ఎడిషన్ చేసుకోవచ్చు, అక్కడ నుంచి మల్టిప్లికేషన్ చేయొచ్చు, అక్కడ నుంచి మనం మల్టిప్లికేషన్ చేయొచ్చు, అక్కడ నుంచి డివిజన్ కూడా చేసుకోవచ్చు. సో అట్లా మీరు అన్ని ట్రై చేయండి. సో ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాను, అండ్ ఇది ఫ్లోర్ డివిజన్ అయితే రాదు, ఫ్లోర్ డివిజన్ కూడా ఉంది కదా, సో ఫ్లోర్ డివిజన్ మాత్రం రాదు. ఓకేనా, దిస్ ఇస్ అబౌట్ బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇఫ్ యూ వాంట్ ఎక్స్ప్లోర్ త్రూ గూగుల్. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ మచ్ ఫ్రీక్వెంట్లీ యూస్డ్ ఇన్ పైథాన్ డేటా టైప్. అంటే మనం ఇప్పుడు బేసిక్ పైథాన్ నేర్చుకుంటున్నాం కాబట్టి మనం ఎక్కడ కూడా యూస్ చేయకపోవచ్చు, కానీ మనం సైంటిఫిక్ అప్లికేషన్స్లో లేకపోతే మ్యాథమెటికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్లో మనం ఈ టైప్ ఆఫ్ డేటాని మనం బాగా యూజ్ చేస్తాం. ఓకే, సో ఓకే, దట్స్ ఫర్ ద డే. See you all in the next video. Until then, keep trying. Don't forget, this is Try School, Mana School, only in Mana Bhashalo. Thank you so much.